అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్తో కొలతలతో కరెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తానమాట. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే తర్వాత పోస్ట్ చేస్తా. అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా ఆది బ్లౌజ్ని అయితే సాగదీయకుండా స్ట్రైట్గా అయితే పెట్టుకుని ఎక్కడి వరకు అయితే మార్క్ వచ్చిందో అక్కడ వరకు అయితే మార్క్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పైకి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకున్న దానికి కొంచెం స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే ఇచ్చేసుకుందాం. లైన్ అయితే ఇచ్చేసుకుందామండి. ఆ 1/2 ఇంచ్ కూడా మనకు ఖర్చులో అయితే పోతుంది అనమాట. అంటే ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నారు కాబట్టి 1/2 ఇంచ్ అయినా వదులుకోవాలండి. ఇలా స్ట్రైట్గా ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద నడుము లెంత్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఆది బ్లౌజ్కి ఎంత ఇచ్చాడో చూసుకోవాలి. దాన్ని అంటే 4 ఫోల్డింగ్ చేసి ఆది బ్లౌజ్ని లేదా ఓన్లీ బ్యాక్ పార్ట్నే టూ ఫోల్డ్స్ చేసి పట్టుకోవచ్చండి. చూడండి, నేను 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకుని పర్ఫెక్ట్గా అయితే ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ దాకా ఒక మార్క్ పెట్టుకున్నా. ఇంకా ఖర్చుకి ఎంత ఉందో అంతవరకు అయితే మార్క్ పెట్టేసుకున్నాను అనమాట. ఆవిడ ఏం చెప్పిందంటే నాకు ఎక్స్ట్రా ఖర్చు అయితే వద్దు, ఇంకా దాని మీద తగ్గించినా పర్లేదు అన్నారు కాబట్టి నేను జస్ట్ డాట్స్కి కూడా తీయలేదండి. ఇంకా దానికి సమానంగా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా షోల్డర్ పట్టుకు వచ్చేసేపటికి సన్నగా ఉన్న వాళ్ళకైతే 5 అండి. పక్కాగా ఈ బండ గుర్తులు అయితే గుర్తు పెట్టేసుకోవచ్చు మీరు. ఇంకా నెక్ విత్ వచ్చేసేపటికి సన్నగా ఉన్న వాళ్ళు కాబట్టి 2.5 అయితే పెట్టుకోవచ్చు అనమాట. పెట్టేసుకుని అక్కడ ఒక మార్క్ అయితే చేసేసుకుందాం అనమాట. ఇప్పుడైతే చంక డౌన్ వచ్చేసేపటికి 6 అండి. పక్కాగా ఇదైతే 6 అయితే తీసుకోవాలి. ఇంకా లావుగా ఉన్న వాళ్ళకైతే 6.5 అట్లా తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు అంటే 1లో ఒక 1/2 ఇంచు వరకు ఒక మార్క్ చేసుకుని మనం ఇలాగ ఒక డాట్ లాగా పెట్టుకుని అక్కడ నుంచి కర్వ్ స్కేల్ యూజ్ చేసి మనం ఒక రౌండ్గా అయితే ఇచ్చేసుకుందామండి. ఇట్లాగ కర్వ్ స్కేల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చంకలు అనేవి ముడతలు రాకుండా ఉంటాయండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏ బ్లౌజ్ కుడుతున్నానంటే 30 to 32 సైజు వాళ్ళకి కూడా ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నాకు మార్కింగ్ తెలుసు కాబట్టి పక్కాగా మీరు 9 ఇంచెస్ పెట్టుకుని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుని మార్క్ అయితే క్లోజ్ చేసేయాలి. ఇంకా చంక దగ్గర నుంచి నడుము వరకు అయితే మనకి 9.5 అయితే ఉంటుంది అనమాట. ఇదండి బ్యాక్ సైడ్. ఇంకా నెక్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అంటే మనకి ఆదికి ఇచ్చిన ప్రకారమే మనం నెక్ అయితే తీసుకోవాలి. బట్ ఇక్కడ వీళ్ళు నాకు మగ్గం బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట. నాకు ఆది బ్లౌజ్ అయితే ఇట్లా ఇచ్చారు కదండి. సో దానికి నెక్ ఇచ్చే అక్కడికి వచ్చిందనమాట. ఇంకా అక్కడ నుంచి నేను నార్మల్గా పైన అయితే 2.5 ఉంచుకున్నాం కదా, కింద అయితే 315 అలా వచ్చి అంతవరకు ఉంచుకుని రౌండ్ స్కేల్ యూజ్ చేసుకుని రౌండ్ నెక్ అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. బట్ నేనైతే ఇక్కడ కట్ చేయట్లేదు అనమాట. ఎందుకు కట్ చేయట్లేదని మీకు డౌట్ రావచ్చు. ఏంటంటే దీని మీద ఇట్లా ఇచ్చాడండి డిజైను. వాడిచ్చిన డిజైన్ ప్రకారం మనం కట్ చేయాలి. ఇలా ఎప్పుడైనా సరే ఇలాంటి డిజైన్స్ ఇచ్చినప్పుడు మనం కట్ చేసేయకూడదు అనమాట లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది. ఎందుకంటే వాడు కొంచెం ఎక్స్ట్రా పెట్టవచ్చు, లేకపోతే వాడే తక్కువ పెట్టుండొచ్చు. ఎందుకైనా మంచిదని చెప్పేసి నేనైతే కట్ చేయను. మీరు కూడా కట్ చేయకండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడున్న దాన్ని కట్ చేసేసుకుందాం అనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా అయితే కొలతలతో చెప్పానో బ్యాక్ పార్ట్ని అంత ఈజీగా మీరు కూడా డ్రా చేసుకోండి. ఒక్కసారి వీడియో చూస్తూ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట బ్యాక్ పార్ట్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసే ముందు కన్నా ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్నాను అనమాట. ఆల్రెడీ నాకు అంటే నెక్ ఒకటి ఐడియా ఉండాలి కదా, ఇక్కడ ఒక డాట్ అయితే పెట్టేసుకున్నా. ఇంకా చంక దగ్గర ఒక డాట్ అండి. అంటే వాళ్ళ చంక ఎంతవరకు ఉందో మనం పర్ఫెక్ట్గా చూసుకున్నాం కదా, అక్కడ ఒక డాట్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇంక మనకి బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ అయితే అయిపోయింది అనమాట. బ్యాక్ పార్ట్ అనేది చాలా ఈజీ అండి. ఇంక ఫ్రంట్ పార్ట్ కూడా నేను చిన్ని టిప్స్తో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునే ముందు కన్నా మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలండి. హ్యాండ్కి నేను కింద ఒక హ్యాండ్ అనే కాదు, కింద లైనింగ్కి మనం ప్రతి దానికి అంచు సమానంగా ఉండదు కాబట్టి ఒక స్ట్రైట్ గీత అయితే ఇచ్చేసుకోవాలండి. దేనికనే కాదు, దేనికైనా సరే, డ్రెస్సింగ్ కానీ దేనికైనా సరే. సో ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంతవరకు అయితే మనం మార్క్ చేసేసుకుందాం. మార్క్ చేసేసుకుని పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంచుకోవాలండి. ఖర్చుకి గుర్తుపెట్టుకోండి, 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. పక్కాగా ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి. ఎందుకంటే పర్ఫెక్ట్గా కట్ చేయడం మన వల్ల కాదు. సో 1/2 ఇంచ్ అయితే పెట్టుకున్నాము. ఇక్కడ ఇంకా చంక దగ్గర డౌన్ ఎంత ఉందో అక్కడ కూడా ఒక మార్క్ అయితే చేసుకుని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా అక్కడ కూడా పెట్టుకుని నార్మల్గా అయితే ఇట్లా కలిపేయచ్చండి. నాకు అలవాటు ఉంది కాబట్టి కలిపేసాను. బట్ మీరు రౌండ్ స్కేల్ యూజ్ చేసి కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఎట్లాగో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఇట్లా పెట్టుకుని ఇట్లా మార్క్ చేసుకోవాలి.
ఇలా చేసుకుని తర్వాత కలిపేసుకోవాలన్నమాట. చాలామంది ఇక్కడే లోతు కూడా తీసేస్తారండి, బట్ నేనైతే ఇక్కడ తీయనమాట. కటింగ్ వీడియోలో చూపిస్తాను అవి లోతు ఎలా తీస్తే ఫ్రంట్ ముడతలు లేకుండా ఉంటుందో చూపిస్తానమాట. ఇంక ఇక్కడ నుంచి మనకి కింద ఎంత లెంత్ ఉంది, హ్యాండ్ అవన్నీ చూసుకోవాలన్నమాట. కొని సమానంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు అయితే పడదండి ఈవిడికి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఖర్చుతోనే కదా నేను ఇక్కడ మీకు చూపించింది. సో ఈవిడికి ఖర్చు అయితే పడదనమాట, ఎందుకంటే ఇది పెద్ద ముక్క అండి, 2 కట్స్లో తీసుకున్నారు ఈవిడ. సో నేను ఆ రెండాటిని జాయిన్ చేసేసాను, స్ట్రైట్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ కొలతలతో ఎలా ఉందో అలా అయితే కట్ చేసేసుకున్నాం. ఎప్పుడైనా సరే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి, ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి 1/2 ఇంచు ఉండడం వల్ల మనం కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు ఇంకే వీడియోస్ చూడక్కర్లేదండి, ఈ ఒక్క వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎట్లా కట్ చేసుకోవాలి ఏంటని. స్కిప్ చేయకుండా జస్ట్ ఆపి మీరు కూడా సేమ్ డాట్స్తో పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ అనేది వచ్చేస్తుంది బ్లౌజ్ ఆటోమేటిక్గా. ఇప్పుడు లేట్ చేయకుండా ఫ్రంట్ పార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. బ్యాక్ పార్ట్ని ఇట్లా క్రాస్గా అయితే వేసుకోవాలండి. క్రాస్గా అంటే అలా వేసుకోవాలి, స్ట్రైట్ కటింగ్ అంటే ఇట్లా వస్తుంది అనమాట. క్రాస్గా అయితేనే ఇప్పుడు బాగా ఉన్న వాళ్ళకి, అంటే ఏజ్డ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి స్ట్రైట్ కటింగ్ అంటే ఇష్టం అండి. ఇప్పుడు అందరికీ మ్యాక్సిమం క్రాస్ కటింగే యూజ్ చేస్తారనమాట. ఇట్లా క్రాస్గా వేసుకుని లెంత్ ఎంత ఉందో చూసుకోవాలండి. నేను ఆల్రెడీ ఇందాకే చెప్పానమాట, చిన్ని టిప్స్ చెప్తానని. ఇక్కడ ఈ టిప్స్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. చూడండి, 30 to 32 సైజు ఉన్న వాళ్ళకి పక్కాగా 11 ఇంచెస్ అయితే సరిపోతుందండి. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే 11.5 12 అయితే సరిపోతుంది. అంటే నేను స్ట్రైట్గా చెప్పేది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఫోల్డింగ్ చేశాను కదండి, దాన్ని 11కి అయితే ఫోల్డ్ చేశాను అనమాట. ఓకే, మీడియం సైజులో చెస్ట్ ఉన్న వాళ్ళకి 11 వరకు అయితే ఫోల్డింగ్ సరిపోతుంది. అదే చెస్ట్ ఎక్కువగా ఉంటే 11.5 or 12 ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చంక డౌన్ అంతా ఎలా ఉందో అదంతా మార్క్ చేసేసాను. ఇంకా పైన నెక్ కూడా మార్క్ చేసేసుకున్నానండి. ఇక్కడ మనం నెక్ డౌన్ చేసేటప్పుడు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, అందరికీ ఒకలా ఉండదు, కొంతమందికి ఒకలా ఉంటుంది, కొంతమందికి ఇంకోలా ఉంటుంది అనమాట. సో ఈవిడికి మ్యాక్సిమం 6 అండి, ఈవిడ సన్నగా ఉంటుంది. సో నేను 6 పెట్టుకుంటున్నాను, ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువ పెట్టినా జారిపోతుంది, కిందకంటూ వచ్చేస్తుందండి. అలాంటి పనులు అయితే చేయొద్దు. ఈవిడికి 6 అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అలాగా తీసుకున్న తర్వాత సేమ్ రౌండ్ స్కేల్ యూజ్ చేసి మళ్ళీ రౌండే పెట్టమన్నారు. సో నేను రౌండ్ స్కేల్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. రౌండ్ స్కేల్ తీసుకుని రౌండ్గా అయితే కట్ చేసేసాను అనమాట, మార్క్ చేసేసాను. ఇప్పుడు డాట్స్ విషయంలోకి వచ్చేపటికి ఫ్రంట్ అయితే ఎట్లా అయితే డాట్స్ ఉన్నాయో అంతవరకు అయితే మార్క్ చేసేసుకుందామండి. మార్క్ చేసుకున్న తర్వాత కొంచెం అక్కడ చిన్న డాట్ వస్తుంది కదా, సో దానికి కొంచెం ఒక మార్క్ చేసుకుని కిందకి మనం మార్కింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంతేనండి, ఫ్రంట్ కటింగ్ అనేది చాలా ఈజీ అనమాట, పర్ఫెక్ట్గా అయితే కట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని కట్ చేసేద్దాం మనం, ఇంకెటువంటి డౌటు లేదండి. మీకు ఇంకా పెద్ద సైజ్ అయినా సరే సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే వాళ్ళకి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్నా లేకపోతే హ్యాండ్ చాలా లావుగా ఉన్న వాళ్ళకైతే ఖర్చులు పడతాయి తప్ప మిగతా వాళ్ళందరికీ సేమ్ ఈజీ ప్రాసెస్ అనమాట. స్టార్టింగ్ ఎప్పుడైనా కట్ చేస్తునే వాళ్ళు అయితే మ్యాక్సిమం 28 to 32 ఈ దాంట్లోనే అయితే మనం కొలతలతో అయితే పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. సో నేను మీకు ఫస్ట్ 30 to 32 సైజ్ వరకు మాత్రం చూపిస్తున్నాను. ఇంకా సేమ్ అయితే కట్ చేసేస్తున్నాను. చూడండి, యాజ్ ఇట్ ఈజ్ దాని మీద ఎటువంటి కొలతలు లేకుండా ఈజీగా, చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. మీరు ఒక్కసారి ట్రై చేయండి, రాకపోతే అప్పుడు కామెంట్ రూపంలోకి వచ్చి కామెంట్ చేయండి, ఓకే నాకు సెట్ అవ్వలేదు ఇంకేమన్నా చెప్పాలా, మీకు టిప్స్ చెప్తే మీకు ఇంకా టిప్స్ చెప్పాలనే నాకు ఉందండి. కాకపోతే మీరు ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీకు టిప్స్ అక్కర్లేదు, ఐ థింక్ నాకు తెలిసినంత వరకు అయితే. ఇలాగ యాజ్ ఇట్ ఈజ్ అయితే మార్క్ చేసేసుకున్న దాని మీద కట్ చేసేసుకోవాలి. ఇది ఓన్లీ కటింగ్ వీడియోనండి. స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మ్యాక్సిమం ఇప్పుడు మనం బయట స్టిచ్ చేయించుకుంటే పక్కాగా లైనింగ్ పీసెస్కి 150 250 అయితే తీసుకుంటున్నారండి. అదే లైనింగ్ కూడా కలిపి అదే మెయిన్ బ్లౌజ్ కూడా కలిపితే చాలా ఎక్కువ రేట్లు అయితే చెప్తున్నారు. అంతెందుకండి, ఒక్కసారి ఈ విధంగా కట్ చేసి చూడండి, రాకపోతే అప్పుడు అడగండి. ఇంక డాట్స్ అండి, ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. నేను నెక్ ఇప్పుడు ఆల్రెడీ నేను వీడియోలో చూపించేశాను అనమాట. అలాగ ఒక టక్ పెట్టుకోండి ఫోల్డ్ చేసి, మీరు బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసి ఎట్లా మడిచానో చూసుకుని మళ్ళీ కట్ చేసుకోండి. ఇక్కడ ఒక 1.5 2 ఇంచెస్ అండి, ఎందుకంటే ఇవి 30 to 30 సైజు బక్కగా ఉంటారు కాబట్టి 1.5 or 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక టిప్ చెప్తానండి, లావుగా ఉన్న వాళ్ళకి డాట్ అనేది చాలా చిన్నది పెట్టుకోవాలన్నమాట. డాట్ అంటే ఇక్కడ నేను కట్ చేసే టక్స్ గురించి మాట్లాడట్లేదు, స్టిచ్చింగ్ గురించి మాట్లాడుతున్నాను. అది నేను
స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను ఆ టిప్. ఇంకా ఈ రెండాట్లకి మిడిల్‌లో మనం ఒక టక్ అనేది పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ అండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ అనేది ఎటువంటి ముడతలు లేకుండా చెస్ట్ అనేది, కప్ అనేది చాలా బాగా పైకైతే ఉంటుందన్నమాట. మీరు నో డౌట్స్ అనమాట. మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం, బ్యాక్ పార్ట్ కట్ చేసాం, హ్యాండ్స్ అయితే కట్ చేసాం. ఇంక షేప్ బెల్ట్స్ అంటారా, ఇంకా ఈజీ అండి. వెరీ వెరీ ఈజీ అండి షేప్ బెల్ట్స్ అనమాట. ఇంకా ఎక్స్ట్రాగా పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్‌ని తీసుకుని ఆది ప్రకారం అయితే కట్ చేసుకోవాలి. లేదు మనం స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి ఆది ప్రకారం కాకుండా ఒక్కొక్క పావు ఇంచ్ అయితే పైకైతే పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఈ కటింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇంకోండి నేను ఆల్రెడీ షేప్ బెల్ట్స్ అయితే కట్ చేశాననమాట. జస్ట్ ఇట్లాంటివి తీసుకుంటే సరిపోతుందండి. స్టిచ్చింగ్ వీడియో కోసం నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అంటిల్ దెన్ వాచ్ ఇట్ మై వీడియోస్. బాయ్.